తెలుసండి ఫ్రెండ్స్, ఇక రాబోయే కథ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక రాబోయే కథలో అయితే తన భార్య అయిన మిథున గురించి ఆలోచించమైతే మొదలుపెట్టిన దేవ. ఇక కథలో అయితే మిథున దేవ ఎన్ని మాటలు చెప్పినా ముండికేస్తూ ఇక అలాగే ఎంతమంది చెప్పినా అక్కడే ఉండడంతో ఇక వాళ్ళే అయితే మారిపోతారు. ఆ తర్వాత ఇక సత్యమూర్తి కూడా నువ్వు ఇలా మా ఇంట్లో ఉండు పస్తులు ఉండడం నాకేం నచ్చడం లేదమ్మా, అయినా నువ్వు ఈ జీవితాన్ని ఎంచుకున్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు అని చెప్పడంతో ఇక మిథున అయితే ఇంట్లో పనులన్నీ చేస్తూ కోడలిగా ఇక దేవా గురించి రోజు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక దేవా కూడా అలా రోజు లేటుగా రావడం, మిథున దేవ కోసం ఎదురు చూస్తూ ఉండడం అవన్నీ ఇక జరుగుతూ ఉంటాయి. ఇక దేవా కూడా మిథున పైన కాస్త ప్రేమ అయితే కలుగుతుంది. నేను ఎంతలా చీదరించుకున్నా ఏం చేసినా నా కోసమే తను ఇక్కడే ఉంటుంది, అసలు ఎందుకు తను నేను కట్టిన తాళికి అంత విలువనివ్వాలని చెప్పి ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత ఇక మిథునని కూడా కాస్త ప్రేమగా చూడటం అయితే మొదలు పెడతాడు. దాంతో మిథున ఆనందానికి అవధులుండవు. ఎలాగైనా దేవ చేత ఈ గొడవలు అవన్నీ మాన్పియాలని, తాగుడు అలవాటుని మాన్పియాలని ఇక చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కథలో మిథున. అలాగే ఇక పురుషోత్తం రాకతో దేవ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక పురుషోత్తం చెప్పినట్టు పనులు చేస్తూ గొడవలు చేస్తూ ఉండడంతో ఇక మిథున ఇదంతా ఈ పురుషోత్తం కారణంగానే, తన కారణంగానే దేవ ఇలా మారాడన్నమాట. నేను ఎలాగైనా తనని మంచి దారిలోకి తీసుకొని రావాలి, తను వ్యక్తిగతంగా చాలా మంచివాడని చెప్పి దేవాకి ఎన్నో విధాలుగా నచ్చ చెప్పిన దేవ అయితే మొదటగా వినడు. అలాగే ఇక మిథున కూడా మొండిగా ఉంటూ దేవాన్ని మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. ఇక అలా మిథున అలా దేవాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండడంతో తను సత్యమూర్తికి అలాగే దేవ వాళ్ళమ్మ కూడా ఈ ఇంటి కోడలు అంటే ఇలాగే ఉండాలి అన్నట్టు అయితే చాలా అభిమానం అయితే కలుగుతుంది. అలాగే ఇక మిథునకి ఒకరోజైతే జ్వరం రావడంతో తను చాలా చలికి వణికిపోతూ ఉంటుంది. దాంతో ఇక దేవాకి చాలా పాపం అనిపిస్తుంది. ఇక మిథునని తనే దగ్గరుండి చూసుకుంటూ తనకైతే ట్యాబ్లెట్స్ అవన్నీ తెచ్చిస్తాడు. దాంతో మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక దేవ వంక అలానే ప్రేమగా చూస్తుండడంతో దేవ, ఓ ఏంటి అలా తినేసేటట్టు చూస్తున్నావు, నేనేం ఇదంతా నీ పైన ప్రేమతో చేయడం లేదు, ఏదో మా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నీకు ఇలా జ్వరం వచ్చి పడుంటే చూడలేక సాటి మనిషిగా సహాయం చేస్తున్నానని చెప్పడంతో ఏ మాత్రమైనా చేస్తున్నావు కదా అది చాలు అని చెప్పి అంటుంది. దాంతో దేవ, ఏంటో ఈ అమ్మాయిలు కాస్త దానికైనా, అయినా నేనేం చేశానని ఇప్పుడు నా వైపు అంత ప్రేమగా చూస్తుంది, అమ్మో నేను తన కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాను అని చెప్పి ఇక బయటికైతే వెళ్ళిపోతాడు. ఇక మిథున చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక భానుమతి మాత్రం చాలా బాధపడుతూ తనకెంత చెప్పినా తను ఇక్కడి నుంచి వెళ్ళలేదు. చూస్తుంటే రేపు మాపో ఆ దేవ మిథున ఒక్కటే ఎలా ఉన్నారు, ఎలాగైనా వాళ్ళని ఒక్కటి కానివ్వను, ఎలాగైనా నా రాజాన్ని నేను దక్కించుకోవాలి, తనే నా ప్రాణం అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇక దేవ మాత్రం ఇక చాలా గట్టిగా ఈసారి అయితే భానుమతికి చెప్పేస్తాడు, నాకెప్పుడో పెళ్ళైపోయింది, నా భార్య మిథున, ఇక ఈ జన్మకి తనే నా భార్య అని చెప్పడంతో భానుమతి తిరిగిపోతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న మిథున సంతోషానికైతే అవధులుండవు. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.